For Bindas Entertainment, subscribe to What the Fun. దేవుడా ఇంకెన్నాళ్ళయ్యా ఈ కమింగ్ సూన్, లోడింగ్ సూన్, స్ట్రైకింగ్ సూన్, సూన్ 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 ఇవన్నీ ఆపేసి ఐ డిడ్ ఇట్, ఐ మేడ్ ఇట్ అని గట్టిగా అరిచి చెప్పేది ఎప్పుడయ్యా? ఎప్పుడు? అలా అరవాలంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. వచ్చేసాడు. లేకపోతే ఈ జనమన్నారు చూసావా, నీ అభిప్రాయాల్ని ఆశయాల్ని ఏంటి నేల నాకించేస్తారు. ఇలాంటి నీతి సూక్తులు బాగానే చెప్తావు నువ్వు. ఏమైనా సలహా ఇవ్వయ్యా అంటే మాత్రం ఏం చెప్పవు. నీకు సొల్యూషన్స్ చెప్పడానికి నేనేం లెక్కల టీచర్ని కాదురా. ఇద్దరు తెలుగు టీచర్లు కూడా ఆంగ్లంలో మాట్లాడుకునే దౌర్భాగ్య స్థితిలో తెలుగు భాష చెబుతున్న ఓ సాధారణ బడిపంతుల్ని. సత్యం. అందుకే మొదలెట్టేశాడు. లెక్కల జోలికి వెళ్లకుండా తెలుగు పట్టున్న చరిత్రలో నుంచి నీ సమస్యకు సొల్యూషన్ తీసుకొచ్చా. సొల్యూషనా? ఏంటి మావ అది? పెళ్ళా కాదు, పెళ్ళి. పెద్దమ్మ, నాకు త్వరగా పెళ్లి చేసేరా ప్లీజ్. 23 ఏళ్ళకే ఏం పెళ్ళే? ఏం సాధించావని, అసలు ఏం చేసావని పెళ్ళి అంటున్నావు? ఎగ్జాక్ట్లీ మావా, నేను కూడా అదే చెప్తున్నాను. 10 రూపాయలు కూడా సంపాదించి నాకు పెళ్ళంటే మావా మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? అల్లుడు, జ్యోతిష శాస్త్రదిట్ట కృష్ణశాస్త్రం కలిసి నవగ్రహాలతో ముచ్చటిస్తే తెలిసింది నీ సక్సెస్ కడ్డు రాహు అట. ఆ రాహు పక్క తొలగి శుక్రుడు ఎంటర్ కావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక్కటే దారి. పెళ్లి ఫిక్స్ అయినా చాలు, రాహు ఆటోమేటిక్ గా సైడ్ అయిపోతాడట. నా గనక కూతురుంటేనా ఇప్పటికిప్పటి నుంచే తాళి కట్టించేసేవాడిని. పిచ్చి మావా, ఆ రాహుకేతుల కన్నా డేంజర్ ఈ అమ్మాయిలు పెళ్ళాలు. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలకి పెళ్లిళ్ళ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసా? అసలు తెలుసా? ఈ రోజుల్లో అమ్మాయిలు వాళ్ళ లైఫ్ లో ఉండాలనుకునే లాస్ట్ ఆప్షన్ పెళ్లి. అలాంటిది నువ్వేంటే పెళ్లి చేసుకుని వెళ్ళి వంటింట్లో కూర్చుంటా అంటున్నావు? బా ఇందు, నీకు పెద్దమ్మకి అంటే లైఫ్లో గోల్స్ గట్రా చాలా ఉన్నాయి. అందరికీ అలా ఉండాలని లేదు కదా. ఓ బుర్రలు బద్దలు కొట్టేసుకుని టెన్షన్గా ఉంటూ లైఫ్లో ఏదో సాధించాలనే ఎగ్జైట్మెంట్తో ఉండడం నాకు రాదు. నేను చేసే చిన్న సపోర్ట్ వల్ల నా పార్ట్నర్ సక్సెస్ఫుల్ అయితే అందులో హ్యాపీనెస్ని వెతుక్కుంటాను. కొన్నిసార్లు అయితే నా పక్కనున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చూసి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంతమంది సోలోగానే రూల్ చేయడానికి పుడతారు మీలాగా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ నేను మ్యారేజ్ మెటీరియల్. సో ప్లీజ్ దయచేసి నా మ్యారేజ్ త్వరగా ఫిక్స్ చేయండి. అంత అర్జెంట్ ఏమొచ్చిందే? ప్లీజ్ పెద్దమ్మ ప్లీజ్. నా ముందు మాట్లాడడానికే భయపడి ప్రతిదీ ఇందుతో చెప్పేదానివి, అలాంటిది పెళ్లి డీల్ డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నావు. ఇప్పటికీ ఆ భయం ఉంది పెద్దమ్మ, ఉంటుంది కూడా. ఉంటుంది. కానీ ఈ పెళ్లి మీదే నా ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. మోరోవర్ ఇది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన విషయం కదా. కాస్ట్, ఇన్కమ్, రేంజ్, రిలీజియన్, ఇలా మీ క్యాల్కులేషన్స్ మీకు ఉంటాయి కదా. అవును. సో పెద్దమ్మ, మీరు ఎలాంటి అబ్బాయిని చూసినా పర్వాలేదు, రిచ్ అయినా పూర్ అయినా. కానీ ఆ అబ్బాయిని నేను మాట్లాడిన తర్వాతే కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసినా కూడా 1 year తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అబ్బో, ఈ కండిషన్స్ వల్ల ఓకే అంటే మీరు పెళ్లి చూపులు ఫిక్స్ చేయండి. అది తప్ప మిగతా అంతా మీ ఇష్టం. మీరు అలా అంటే అలా. పెళ్లి చేయమని మళ్ళీ ఇదేం కండిషనే? అదంతే పెద్దమ్మ. ఇందు, నువ్వైనా కనీసం పెద్దమ్మకి అర్థమయ్యేలా చెప్పు, సరేనా? కానీ మ్యాచెస్ మాత్రం త్వరగా తీసుకురండి. అన్నట్టు మీకు ఫ్లైట్కి టైం అవుతున్నట్టుంది కదా, త్వరగా వెళ్ళండి. నాకు అసలు చాలా పనులు ఉన్నాయి. మావా, నువ్వెంత చెప్పినా నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఆ తేల్చుకునేదేదో రాహుతోనే తేల్చుకుంటాను. పెళ్లి మాత్రం చేసుకోను. ఏంటయ్యి శనగలా? 5 రూపాయలు శనగలు కొనుక్కొని వచ్చాడు సొల్యూషన్ ఇవ్వడానికి. రాపోదాం ఇలా ఇంటికి. వీర శబదాలు చేసి తొళ్ళ కొట్టుకున్న వాళ్ళేరా ముందు తాళి కట్టేది. ఎంతమందిని చూడలేదు. ఇది నిజంగా మన ఇంటి పిల్లేనా? ఇంత తేడాగా మాట్లాడుతుందేంటమ్మా? పెళ్ళంటే అది పారిపోయేలా నేను చేస్తా కదా. పద, మనకి ఫ్లైట్కి టైం అవుతుంది. సరేనే, బాయ్. ఏవండో శ్రీవారు, ఈ మధ్య మీతో ఉదయాన్నే మాట్లాడకపోతే సూర్యుడు వచ్చినా కానీ తెల్లరినట్టు అనిపించట్లేదు. నాకు కూడా అలానే అనిపిస్తుంది శ్రీమతి గారు. అవునా? హాయ్. ఈ ఫీలింగ్ ఏదో బాగుంది కదా. ఏంటిది ఇలా మిగిలి తిరుగుతుంది? ఏదోలే.
దీనికంటే మించి నువ్వు ఎగిరి గంతేసే విషయం ఇంకొకటి చెప్పనా? ఏంటది? నాది నెక్స్ట్ ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వస్తున్నా. ఇంకా 6 months అక్కడే. హే అవునా? ఏమైంది దానికి? ఎవడా ఫోన్లో ఓ మెలికలు తిరుగుతూ నిబ్బా డైలాగులు కొడుతుంది? పిల్లకి పెళ్లి కోసం అబ్బాయిని సెట్ చేసి మళ్ళీ ఎవరంటావు? నీకు కాబోయే బావగారితో ప్రేమలో ఉంది. వాట్? బావా? 15 days బ్యాకే కదే అమ్మ పెళ్లి చూపులని చెప్పింది. ఈ లోపే ప్రేమానా? హా, నైట్ ఆ ఫోన్లో రాసలీలు వినలేకే ఇక్కడికి వచ్చి పడుకున్నా. పొద్దున్న ఇక్కడ కూడా వచ్చింది దీన్ని. కూల్ కూల్, మనం చూసుకుందాం. హే గర్ల్స్, బ్యాగ్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? అక్కడే కొన్నా. ఇందు మౌని, మీతో ఒక విషయం. సిగ్గాపి మ్యాటర్ ఏంటో చెప్పు తల్లి. ఆ, అంటే మా శ్రీవారు ఏంటి పని శ్రీవారా? ఏయ్, మాకు ఫ్లాట్స్ కావాలి, సినిమాకి వెళ్ళి రండి, ఊరు తిరిగి రండి అన్నారనుకో చంపి బొంద పెడతా. నేనేమలా అలారా అడగలేదు. దారికి. ఆ, అంటే రేపు మా శ్రీవారు ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వస్తున్నారనమాట. సో అక్కడో ఇక్కడో ఉండటం ఎందుకని అని అని? మన ఫ్లాట్కి రమ్మని చెప్పేశా. What? హా, అంటే మీరు రేపు ఫ్లాట్లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే మేమిద్దరం బయట గూర్ఖాలాగా కాపలా కాయాలా? నోవే, ఛాన్సే లేదు. అయినా అదేంటి అలా అంటారు? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అయినా నేనేం తన్ని రొమాన్స్ చేయడానికి పిలిపించట్లేదు. ఇలా మ్యాచ్ ఫిక్స్ అయిందో లేదో తను అలా జాబ్ వచ్చిందని బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా కనీసం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందామని, ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని. ఎప్పుడైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఒక హగ్గు, కిస్సు. నీ పత్తాపారాలు మడిచి ఇంకెక్కడైనా పెట్టుకో, ఇక్కడికి మాత్రం నోవే. అయినా అబ్బాయి ఉంటే మేము రెస్ట్రిక్టెడ్ గా ఉండాలి. నో వే. ప్లీజ్ మౌని, ప్లీజ్ 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 ఇందు ప్లీజ్. ఎందుకు అలా చేస్తావు? సరే 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 సరే. అయినా అమ్మ అసలు నీకేదో ప్రాక్టీస్ కోసం అని చెప్పి జాబ్ లేని వాడితో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే నువ్వేంటే వాణ్ణి తగులుకున్నావు? వాడెలా నచ్చాడే నీకు? తెలుసో తెలియకో మీరు నాకు మంచివాడిని ఫిక్స్ చేశారు. అన్నీ ఉంటే వాడికి నా వాల్యూ ఏం తెలుస్తుంది? ఏమీ లేనప్పటి నుండి వాడి పక్కనే ఉండి వాడిని సపోర్ట్ చేస్తూ వాడి సక్సెస్లో పార్ట్ అయితేనే కదా లైఫ్లోని నవరసాలన్నీ ఎంజాయ్ చేయగలం. నవరసాలంట. నిన్నెత్తిన తడిగుడ్డ వేయకుండా ఉంటే అంతే చాలు. మా వారే అలాంటి వారు కాదు. దీని శ్రీవారి వాళ్ళు తట్టుకోలేకపోతున్నా. ఆగాగాగా, అసలు ఒక్క పెళ్లి చూపుల మీటింగ్లో ఎలానే? నాకేదో ఇది పెళ్లి చూపుల్లో జరిగిన ఇన్ఫాచ్యుయేషన్లా అనిపిస్తుంది. అయినా అసలు ఫస్ట్ మీ పెళ్లి చూపులో ఏం జరిగిందో నాకు చెప్పు. నాకు కన్విన్సింగ్గా అనిపిస్తే అసలు వాడిని ఫ్లాట్లో ఉంచాలా వద్దా అని అప్పుడు ఆలోచిస్తా. షూ, తగలెట్టు నీ శ్రీవారి భజన ఇంకా. హా? కట్ చేస్తే ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇది మీ ఫస్ట్ పెళ్లి చూపులా? అవును. మీకు? నాకు కూడా. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? హా, నాకు ఎలాంటి వాడు కావాలో నా క్లారిటీ ఉంది. ఓ, అయితే ఆ క్వాలిటీస్ ఏంటో చెప్పండి. నాలో ఉంటే ఉంటా, లేదంటే జంపు. ఆ తర్వాత చెప్తానులే, కానీ ముందు చెప్పండి. వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ ఫ్యామిలీ ఇన్ కమింగ్ 5 years? వాట్? మీరేమైనా హెచ్చారా? అది కాదులే, కానీ అడిగిన దానికి చెప్పండి ఫస్ట్.
ఏముందండి, బతికిన రోజులు బీపీలు, షుగర్లు, హార్ట్ స్ట్రోక్స్, డిప్రెషన్లు లేకుండా హెల్త్ చూసుకుంటాను. ఈఎంఐ అనే బోతం జోలికి పోకుండా ఉన్న దాంట్లో లైఫ్లో హ్యాపీగా కింగ్లా ఉండడానికి ట్రై చేస్తానండి. సారీ, ఉంటాను. సేమ్ క్వశ్చన్కి మీరైతే ఏం ఆన్సర్ చెప్తారు? చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రిలేషన్షిప్ చెడిపోకుండా లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎంత పొందుతున్నామనే స్వార్థం లేకుండా ఎంత ఇవ్వగలమనే నిస్వార్థంతో మొదలయ్యే ఏ రిలేషన్ అయినా చచ్చే వరకు బాగుంటుందని నా అభిప్రాయం. ఓ, ఇంప్రెసివ్. లవ్ మీద మీ ఒపీనియన్? అబ్బో, పెద్ద టాపిక్కే, కానీ నాకు తెలిసిన దాన్ని వన్ లైన్లో చెప్పడానికి ట్రై చేస్తా. ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవటం కామన్, కానీ ఎవరిస్తున్నారు ఎవరు పుచ్చుకుంటున్నారు అనేది తెలియకుండా జరిగిపోతేనే నిజమైన ప్రేమ. నాకు మీరు బాగా నచ్చారు. మనం పెళ్లి చేసుకుందాం. నచ్చానా? వాట్ ద ఫిష్? హలో, నేను చెప్పేది వినపడుతుందా? వినిపించింది. అంత ఈజీగా ఎలా ఓకే చేసేసారండి బాబు? చెప్పా కదా నా క్లారిటీ ఉందని. ఇదేంటి నన్ను కన్ఫ్యూజన్లో పడేసింది? ఏం చేయాలి ఇప్పుడు? సరే అండి, నా డెసిషన్ చెప్పే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. పెళ్ళికొడుకు లాక్ అయినా కానీ 1 year టైం అడిగారంట, ఎందుకు? సింపుల్. సినిమాల ప్రభావమో లేక మా అమ్మమ్మ ప్రభావమో తెలియదు కానీ చిన్నప్పటి నుండి లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కానీ మా పెద్దమ్మ ముందే చాలా స్ట్రిక్ట్. సో స్కూల్లో, కాలేజ్లో కళ్ళు మూసుకుని ఒక రాధలాగా బతికాను. నా కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. లవ్ మ్యారేజ్ ఎలాగో కుదరలేదు. సో ఆ ఆశ అట్లీస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్లో తీర్చుకుందామని ఈ 1 year కండిషన్ పెట్టా. లవ్లోని మ్యాజిక్ ఎంజాయ్ చేస్తే ఆ మజాయే వేరు కదా, అందుకని. కంగ్రాచులేషన్స్ అండి. ఈ మ్యాచ్ దొబ్బింది. మీరు చక్కగా వేరే మ్యాచ్ చూసుకోండి. ప్రేమ అనే విషయంలో గాయపడిన హృదయం అండి ఇది. మీలాంటి స్వచ్ఛమైన రాధ ప్రేమకి నేను అనర్హుణ్ణి. సారీ. మీకు ఖచ్చితంగా బెస్ట్ పార్ట్నర్ దొరుకుతాడు. నాకు అసలు పెళ్ళి ఇంట్రెస్ట్ లేదండి. ప్రేమలో ఫెయిల్, ఇంకా కెరీర్లో కూడా ఫెయిల్ అవుతుంటే నా అనుకునే మనిషి నా జాతకాన్ని ఎవరికో చూపిస్తే పెళ్ళైతే ఈ కుర్రోడికి సుడి తిరుగుతుంది అన్నారంట. ఇంకా నేను కూడా లైఫ్లో అడుగడుగున ఎదురయ్యే ఓటమిని భరించలేక పెళ్ళికి ఓకే అన్నాను. ఇదంతా కరెక్ట్ కాదని నా మనసు చెప్తూనే ఉంది. కానీ నేను మీకు పెళ్ళికి సెట్ కానని తెలిసాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లైఫ్లో మనకు నచ్చని పని చేయటం ఇంత కష్టమా? ఓకే అండి, నేను ఇంక పెళ్లి చూపుల జోలికి పోను. ఓ, గుడ్ డెసిషన్. మళ్ళీ నీ దరిద్రాన్ని తట్టుకోలేక ఇంకో పెళ్లి చూపులు చూద్దామన్న ఆలోచన వచ్చినా కానీ చంపేస్తాను. నేను నీకు ఓకే చెప్పిన క్షణమే మన మధ్యలో జరగాల్సిన మ్యాజిక్ జరిగిపోయింది. నువ్వెంత గింజుకున్నా నీ కాళ్ళు చేతులు కట్టేసైనా 1 yearలో నీ తాళి కట్టేస్తాను. ఫిక్స్ అయిపో. ఏ పిచ్చి, మనం ఒక లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ క్యాండిడేట్ అమ్మా. ఏవండో శ్రీవారు, నాకు ఆ డిప్రెషన్ గాడే కావాలి. మీరు కూడా మీ శ్రీమతిని త్వరలోనే ఫీల్ అవుతారు. టచ్లో ఉంటా. ఫోన్ ఛార్జీలో పెట్టుకో. అది సంగతి. ఉసి ప్రపంచంలో వేరే మగాడే లేడన్నట్టు వాడి మీద యావేంటే? అమ్మాయిల పరువు మొత్తం తీసేశావు. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? షోరూంలో అద్దాల్లో కలర్ఫుల్ లైట్ల మధ్యలో అందంగా టెంప్టింగ్గా కనిపించి రోల్స్ రాయ్స్లో ఉండాలి. అందుకోవాలంటే వాడికి ఆ అర్హత ఉండాలి. అదంతా వదిలేసి చాట్ జీపీటీలో క్వశ్చన్స్ అడగంగానే ఆన్సర్స్ ఇచ్చేసినట్టు ఒకసారికే పడిపోయావా? ఇట్స్ అ నిబ్బా మిస్టేక్ యూనో. అవును, అసలు వీడి పడకపోతే నా అందం, నా యవ్వనం, నా ప్రేమ అన్నీ వృధా అనిపించే మూమెంట్ ఒక్కటైనా ఉందానే? ఒక్కటి. ఐడియాలజీ మ్యాచ్ అయితే సరిపోదు, లైఫ్ సెక్యూరిటీ కూడా ఉండాలి కదా. కోట్లు సంపాదించక్కర్లేదు, కానీ బ్రతకడానికైనా ఉండాలి కదే. అదేగా, బీటెక్ చేసి 1 year అంతా ఖాళీగా ఉన్నాడంట. ఎవడో పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది అన్నాడంట. వాడు పెళ్లి చూపులకు వచ్చేసాడు, నువ్వేమో కనెక్ట్ అయిపోయావు. ఓ,
ఓ యు పీపుల్ నీడ్ ఎమోషనల్ టచ్చా. అంటే మన యూత్ కదా, ఫీలింగ్సే కావాలేమో, ఎమోషన్స్ అక్కర్లేదేమో అనుకున్నా. అబ్బి దేఖో మేరా ఎమోషనల్ టచ్. మళ్ళీ కట్ చేస్తే ఏమైంది? నేను ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశానండి. పాప బాగా రిచ్, అందుకే మనీతో కొనలేని లవ్, హ్యాపీనెస్, టైం, కేరింగ్ అన్నీ ఇచ్చా. నాకు నీ లవ్ కంటే నా లైఫ్ స్టైలే ఇంపార్టెంట్ అని చెప్పి చీకట్లోకి నెట్టేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఒక రిజెక్టెడ్ పీస్ అని బలంగా ఫిక్స్ అయిపోయాను. కానీ మీరొచ్చి నువ్వే కావాలి అంటుంటే ఎక్కడో తెలియని ఒక ఆనందం. మీ మాటలు నాకు హోప్ ఇచ్చాయి కాదు, అదే నిజం కూడా. నేను ఈ జాతకాలు గ్రహాలు నమ్మనండి, కానీ మీరు నన్ను యాక్సెప్ట్ చేసి పెళ్ళికి ఓకే అన్న తర్వాత నేను ఎన్నో రోజులుగా చేస్తున్న ప్రాజెక్ట్కి స్పాన్సర్ దొరికాడు. అందుకే మీరు నాకు లైఫ్లో మళ్ళీ దొరికిన లైఫ్ లైన్ అనిపించింది. ఇంక నేను ఫిక్స్ అయిపోయానండి, మీరే నా శ్రీమతి. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ఈ సెకండ్ హ్యాండ్ గాని లవ్ చేసి పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా? అంటే మీ మీద నమ్మకం లేక కాదు, ఇంకోసారి మళ్ళీ కోల్పోవాలనుకోవట్లేదు. ఇక్కడ మ్యాటర్ ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అనేది కాదు, కోల్పోయిన వాడికే ప్రేమ విలువ తెలుస్తుంది. అలాంటి ప్రేమ మళ్ళీ దొరికితే ప్రాణం పోయినా కానీ వదులుకోకూడదు. అలాంటి వదులుకోని ప్రేమ నాకు కావాలనిపిస్తోంది. ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. సో నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వే నా బెస్ట్ జోడీ. ఫ్యూచర్లో మన మధ్యలో గొడవలు రావని కాదు, ఒకవేళ వచ్చినా కూడా నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది రెండు మాటలు. At any situation in life, I don't want to lose you. Let's fix this. సిచ్యువేషన్ని హగ్ రూపంలో బాగానే వాడుకున్నావు, కానీ వదులుతావా? మీ ప్రాజెక్ట్కి స్పాన్సర్షిప్ ఓకే అయిందన్నారు కదా, మరి పార్టీ లేదా శ్రీవారు? శ్రీవారు పార్టీ ఏమో కానీ ఇందులో ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఉంది. నేను ప్రాజెక్ట్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాలి. ఓ అవునా. అయినా బెంగళూరు టు హైదరాబాద్ పెద్ద మ్యాటరే కాదు. ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్లో లేవనుకో చంపేస్తాను. శ్రీవారు ఇంకా నాకు స్టార్ట్ అయినట్టే. ఎలా ఉంది మన ఎమోషనల్ టచ్? నువ్వు వాడి లక్కనంగానే గొర్రెపిల్లలా పడిపోయావన్నమాట. అంతేకాదు, ఫస్ట్ మీటింగ్లో నువ్వు ఎమోషనల్లీ వీక్ అని తెలుసుకున్నాడు కదా, అందుకే సెకండ్ మీటింగ్కి మంచి స్క్రీన్ ప్లేతో వచ్చాడు. బ్రేకప్ స్టోరీ చెప్పి సింపతితో వర్కౌట్ చేశాడు. ఆయన బ్రేకప్ అయిన వాడికి అమ్మాయిని అది సీరియస్గా తీసుకోడే, సో లైట్ తీసుకో. ఎగ్జాక్ట్లీ, వాడొక సోంబేరదవా. నీ దగ్గర అందం, ఆస్తి, అమాయకత్వం అన్నీ కనబడేసరికి కమిట్ అయిపోయాడు. నో, యూర్ రాంగ్. ఓడిపోయిన వాడికే గెలుపు విలువ తెలుస్తుంది. అలానే ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమలో ఓడిపోయిన వాడికే ఆ ప్రేమ విలువ తెలుస్తుంది. అలాంటి వాడికి మళ్ళీ ప్రేమ దొరికితే ఆ ప్రేమను తట్టుకోలేని తెలుసా, అంతలా ప్రేమిస్తాడు. ఐ కుడ్ యాక్చువల్లీ ఫీల్ దట్. మీ 2 మీటింగ్స్లో మ్యాటర్ ఏం లేకపోయినా వాడొక పెద్ద వెధవా అని తెలిసినా లవ్ మీద నీకున్న క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ నాకు నచ్చింది. రమ్మను మీ శ్రీవారిని, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? మీ శ్రీవారు ఇక్కడికి వచ్చాక బాబు బట్టలన్నీ విప్పేసి తన నిజస్వరూపం ఏంటో బయట పెట్టడానికి మేమేమైనా చేస్తాం. ఏమైనా అంటే? తిట్టచ్చు, భయపెట్టచ్చు, టీస్ చేయొచ్చు, రేప్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. నిజంగా మీది సోల్ కనెక్షన్ అయితే ఆల్ హ్యాపీస్. అది కాకుండా ఇంకేమన్నా అయితే వాడికి ఉంటుంది చూడు. బాగా చెప్పావే. అదేం కాదు, మా వారే మీ ఇద్దరు తుప్పు వదలగొడతారు. సరే చూసుకుందాం. అమ్మో, వీళ్ళిద్దరూ నిజంగా ఏమన్నా చేస్తే? అవును, ఈ పిచ్చిదేమైంది? ఇంకెక్కడ, దాని శ్రీవారిని పికప్ చేసుకోవడానికి వెళ్ళింది. అయినా అసలు దానికి రాత్రి నిద్రపట్టలేదు తెలుసా. కొత్త కదా, అలానే ఉంటుంది.
మీ చెల్లిని కూడా స్టేషన్కి తీసుకురావచ్చు కదా, బాగుండేది. డైరెక్ట్గా కల్పిద్దామని. అవునా? అరే వీడా? ఇదేంటి ఇక్కడ ఉంది? ఇదా దీని చెల్లి? ఏంటి బాగా నచ్చాడు సీజన్ 2 అన్నారు, కానీ సీజన్ 2 కంటిన్యూషన్ లేదు అని అనుకుంటున్నారా? ఇది జస్ట్ ఫ్రాంచైజ్ మాత్రమే. అది వాళ్ళకి అర్థమైంది, ఎపిసోడ్ చూసారుగా. ఈ డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు, మీరు కంగారు పడకండి. బ్యాగ్ ఆర్టిస్ట్ చెప్పండి. ఫ్రాంచైజీ అయినా పర్వాలేదు, మా ఫస్ట్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఖచ్చితంగా నచ్చుంటుంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నాం కదా, సో ఆబ్వియస్లీ మీకు నచ్చుతుంది. సో యాజ్ యూజువల్ వాట్ ద ఫన్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.